నేను ఫస్ట్ ఫిక్స్ అయ్యి వచ్చాను సార్. నేను ఎవ్రీ వీక్ నామినేషన్స్‌లో ఉంటాను ఖచ్చితంగా అని ఫిక్స్ అయ్యి వచ్చాను. బట్ త్వరగా వెళ్తానని అయితే అనుకోలేదు. నాకు దేనికైనా హ్యాపీ సార్. ఎక్కువ అత్యాస లేదు. ఉన్న దాంతోనే నాకు తృప్తిగా ఉంటాను. అది ఎంతవరకైనా సరే. అవుతా ఉన్నామా హ్యాపీగా నీ జర్నీ చూద్దాం. I welcome Ramya Moksha onto the stage. వన్ సైడెడ్ స్టోరీ అందరికీ తెలుసు. సో అదర్ సైడ్ ఆఫ్ స్టోరీ రియల్ కి డిఫరెన్స్ అయితే నేను చూపించబోతున్నాను సార్. ఇది లగ్జరీ ఫుడ్ పవర్. హాయ్ ఎవరో ఉన్నారు. వైల్డ్ కార్డ్ నుంచి ఒక దేవతని పంపించమని. ఇది వైల్డ్ కార్డ్స్ అంటే. నా పేరు రామ్ పిల్లి. దేశాలకి ఏ ఆయిల్ వస్తారు చెప్పరా? మీరు ఏడు రాత్రి ఏడు కూడా వచ్చేసి క్షమించడం. ముద్దు పెట్టు క్షమించేస్తా. ఇమ్ము కన్నా ఇమ్ము నాన్న ఇమ్ము తల్లి. 5 minutes చాట్ పొట్ట ఫ్లాట్. సాయిని ఎత్తుకొని కిచెన్ స్లాబ్ వరకు రమ్య లగ్జరీ ఫుడ్ సెంటర్. బిగ్ బాస్ మాకు బ్రేక్ఫాస్ట్ కి గుడ్డు పెసరట్టు ఉప్మా కావాలి, దాంతో పాటు పూరి మైసూర్ బజ్జీ కావాలి మాకు. చాలా స్ట్రాంగ్ అండి. జిమ్ చేస్తాం చాలా స్ట్రాంగ్. నేను చాలా వీక్ అమ్మాయి దగ్గర. కానీ నీకు ఒక్క విషయంలో కూడా బుర్ర లేదని నా అభిప్రాయం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తావా? అన్ని విషయాల్లో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. ప్రతిదీ అంతే. ప్రతి ఒక్క మీద పాయింట్స్ ఉన్నాయి. 5 ఛాన్స్ ఇస్తే 5 చేసి పడేస్తాను. కళ్యాణ్ బిహేవియర్ వేరేగా ఉంది. అమ్మాయిల పిచ్చి ఫస్ట్. ఇది అసలు బర్నీ గారితో తప్ప ఇంకెవరితో మాట్లాడడం చూస్తుంది. క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి. ఆ క్రౌన్కి అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అని అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు. ఒకరిని హర్ట్ చేయాలని, ఇంకొకరికి మంట పెట్టాలని, ఇంకొకరికి కోపం తెప్పించాలని బిహేవ్ చేయడానికి వచ్చావా? మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు కూడా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్. ఈ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయడం ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు రమ్య. నన్ను చాలా బాధ పెట్టారు. ఒక సపోర్ట్ ఉంది అనుకున్నాను. 2 డైలాగ్స్. రమ్య నాకు అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ వారం నేను రమ్య వదిలేసాను. క్లియర్ కట్ క్యారెక్టర్ సైడ్ నుంచి ఎన్ని మాట్లాడినా సరే క్లియర్ కట్గా నీకే వచ్చింది. జర్నీ సూపర్గా ఉంది సార్. సూపర్గా ఉంది కదా. బాగుంది సార్. మంచి షోరీలు. రమ్య ఏజ్ ఇస్ ఆన్ యువర్ సైడ్. పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. యూ హ్యావ్ ఎ బ్రిలియంట్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, హౌస్ మన కోసం వెయిట్ చేస్తుంది. మనం ఒకసారి హౌస్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ఓకే సార్. మన టీవీ. హాయ్ రమ్య. హాయ్.
రీతు ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? సార్ నేనా ఆ, లేదు సార్ సార్ రమ్య వెళ్లే ముందు ఈ బోర్డు మీద 13 మంది ఉన్నారు. వాళ్ళ నుంచి 5గురిని పిక్ చేస్తుంది, ట్రాష్ క్యాన్లో వేస్తుంది. ఎందుకు అని చెప్పండి. రెడీ అమ్మా? రెడీ సార్. రమ్య ఎప్పుడు మనసులో విషయం దాచుకోదు, తెలిసిందే కదా హౌస్ మేట్స్. ఫస్ట్ కళ్యాణ్ సార్. ట్రాష్లో వేసేసి ఇక్కడికి వచ్చి చెప్పేసి. ఎందుకంటే తనకి మెచ్యూరిటీ లేదు అండ్ నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తాడు సార్. కాలేజ్లో ఫస్ట్ టైం నేను లవ్లో పడినట్టు తను అలా బిహేవ్ చేస్తాడు సార్. అండ్ తను ఏదో మాట్లాడేస్తా అనుకుంటాడు కానీ తనకి అంత మాట్లాడడం కూడా తెలీదు సార్. దానివల్ల ఆట ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా రమ్య? అవును సార్, నామినేషన్ పాయింట్స్లో కూడా అంత ఒకటి మాట్లాడదాం అనుకుని ఒకటైపోతుంది సార్ తనకి ఎప్పుడు. ఓకే, నెక్స్ట్ దివ్య సార్. దివ్య. దివ్య ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక్క పర్సన్తోనే ఉండేవారు సార్, బర్నీ గారితో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె బిహేవియర్ చాలా చేంజ్ వచ్చింది, నేను గమనించాను. ఊరికే కొంచెం కోపం తెచ్చుకోవడం అనేది చాలా ఎక్కువ అవుతుంది తనకి. అన్నెసెసరీగా కూడా డిబేట్స్ అవి జరుగుతున్నాయి. సో అదొకటి కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది సార్. దాని థ్యాంక్ యూ. ఓకే, తనుజ సార్. తనకి ఈ విషయం కంప్లీట్గా తెలీదు సార్. తెలియకుండా వేరే ఎవరైనా చెప్తే అదే నిజం అనుకుని మాట్లాడేస్తారు సార్. మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటాయి, మిస్కమ్యూనికేషన్ ద్వారా కూడా తను అలా అర్థం చేసుకుని ఉంటుంది నన్ను. అందుకే మ్యానిపులేటర్ అని తనకి రీచ్ అవుతుందని నేను ప్రతిసారి. అంతే సార్. డన్ రమ్య. నెక్స్ట్ గౌరవ్ సార్ రాక్షసుడు సార్. రాక్షసుడా? చెప్పిన మాట అసలు వినడు సార్, ఏం చెప్పినా వినడు సార్. తనదే ఫైనల్ డే. అర్థం కాదేమో, నేను కూడా అర్థం కాదు. లేదు సార్, మాట్లాడడానికి ఒక 5 seconds కూడా గ్యాప్ ఇవ్వడు సార్. అండ్ మరి ఇక్కడ మాట్లాడడం అసలు ఏమో సార్ మీ ముందు భయం అనుకుంటా. నా ముందు ఎందుకు భయం? అండ్ ఈగో కూడా సార్ తనకి. ఆ, ఈగో ఎక్కువ సార్. గేమ్ లో నేనే విన్ అవ్వాలి, ఎలా అయినా సరే అది నేనే మంచిదే ఆడాలి. కదా game. అదోకే సార్, మన ఇద్దరం ఒకే టీం అయితే మీరు ఆడినా నేను ఆడినా గెలిచేస్తాను. బట్ మీరు ఆడినా మీరు గెలిచినా నాట్ ఓకే, నేనే గెలవాలి నేనే అనేసి గెలవాలి. అంటారు సార్. మా టీం అయ్యి ఉండి కూడా అందుకే సార్. ఓకే, కానీ అందరూ అలాగే అనుకోవాలి కదా రమ్య, గెలవాలి అని. ఓకే, వన్ మోర్. పవన్ సార్. పవన్. సార్ నేను స్టార్టింగ్ రోజు నుంచి చెప్పాను, నీ గేమ్ నువ్వు వాడు, నాకు తను తెలుసు సార్, అందుకే చెప్తున్నాను సార్. నీ గురించే నువ్వు వాడు అని చెప్తున్నాను సార్. ఎమోషనల్గా ఎక్కువ వెళ్ళిపోకు, గేమ్ మీద ఫోకస్ చేయని మాత్రం చెప్పాను సార్. ఇప్పటికే అదే చెప్తాను సార్. అందుకే అదే చెప్తున్నా. చెప్తాను బ్రెయిన్ సార్. వాడమన్నావా? బ్రెయిన్ వాడాలి సార్, బాగా ఎమోషనల్ వెళ్ళకూడదు సార్. కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్ హెల్ప్ చేసేస్తాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రైట్, డన్. ఇమ్ము ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? రమ్య స్క్రీన్లో అదిరిపోయారు రమ్య. అలా బాగున్నావు, ఇలాగే నవ్వుతూ ఉండు, నవ్వుతుంటా. మంచిగా ఎంజాయ్ చేయి, బయట మంచిగా ఫుడ్ తిను, మంచిగా ఎంజాయ్ చేయి. బయటకు వచ్చా కలుద్దాం. పక్క కానీ నా దురదృష్టం ఏంటో, నా కోసం పంపించిన ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. ఆయేష వెళ్ళిపోయింది, రమ్య కూడా వెళ్ళిపోయింది. బట్ కానీ ఏ మాటకి ఆ మాట మా దేవతలు కూడా మంచి సార్. వాళ్ళతో మళ్ళీ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత రమ్య వెళ్ళిపోయే ముందు మీ చేతికి ఒక బిగ్ బాల్. ఓకే సార్. ఈ డ్యూటీ అంటే వాష్రూమ్ చేయాలి. ఇప్పుడు వాష్రూమ్ సార్. హౌస్లో ఎవరికి ఆ వాష్రూమ్ డ్యూటీ 1 week? రితుకి ఇస్తున్నాను సార్. రీతు, నేనేం చేసినా నీ మంచి కోసమేరా. ఓకే రమ్య. టైమ్ టు సే గుడ్ బై టు రమ్య. జాగ్రత్త రమ్య, మర్చిపోకు నన్ను. రమ్య, నువ్వు బయలుదేరు. బాయ్, టేక్ కేర్ రమ్య. బాయ్. నేను వాళ్ళతో మాట్లాడాల్సింది చాలా. Let's go. Bless you. Manuel, tape తీసుకురా. ఇన్విజిబుల్. రేపు మార్నింగ్ సాంగ్ తర్వాత కదా సార్? కుదరదమ్మా, మండే మార్నింగ్ కదా సార్? ఈ క్షణం నుంచి మొదలు. సార్ ఓకే, ఫ్యామిలీ వీక్ ఎప్పటి నుంచి సార్? ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీ వారమే ఉంది కదా ఉండేది. సరే My dear housemates, see you next week. Love you all. లవ్ యూ సార్. లవ్ యూ సార్. బాయ్ సార్. ఈ
ఛానల్ నుంచి సంజన ఇన్విజిబుల్. సీ యూ నెక్స్ట్ సాటర్డే. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంటుంది. లవ్ యూ ఆల్. గుడ్ నైట్.